श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని చదువుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. దీనిలో మనం లీలా ప్రబోధము అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే మహిళ బాబా పాటించారు పాటించలేదా అనే దాని గురించి మాస్టర్ గారు చెప్పిన వివరణ చెప్పుకుందాం. అది కొంచెం ఒకసారి మళ్ళీ క్లుప్తంగా మనం గుర్తు చేసుకుందాం. ఒకప్పుడేమో శ్రీమతి తార్కాడ్ మైలు సొక్కిన మాన్క ద్వారా పంపిన పాలకోవా బిళ్ళను వెంటనే ఆరగించారట బాబా. ఈ మాన్కర తనకి మైలు సోకుతుంది. అతను షిరిడి వెళ్తుంటే తార్కాడు అతని చేత పాలకోవా పంపిస్తుంది. కానీ బాబా వెంటనే ఆ పాలకోవా బిళ్ళను తీసుకుని ఆరగించారట. కానీ అన్నపూర్ణాబాయికి మైలు సోకినప్పుడు మసీదుని ప్రవేశించనివ్వలేదు, అసలు రానివ్వలేదు అన్నపూర్ణాబాయికి మైలు సోకితే. అలాగే బిక్కుబాయి అనే ఆవిడ కూడా అతని ఆమె స్నేహితురాలు మరణించింది, అందుకని దుఃఖిస్తుంది. దుఃఖించి ఆవిడ మాల నివేదన తీసుకుని బాబా దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి బాబాకి మాల వేద్దాం అనుకునేసరికి అది కింద పడి 2 ముక్కలు అవుతుంది అనమాట. అంటే బాబా నిరాకరించారు. ఎందుకని అక్కడ మాన్కరేమో పాలకోవా తీసుకొస్తే తీసుకున్నారు, అన్నపూర్ణాబాయిని రానివ్వలేదు. మరి బిక్కుబాయిని కూడా బాబా నిరాకరించారు. ఎందుకని అంటే హృదయంలో శోకం ఎప్పుడైతే ఉన్నదో అది మైల కింద లెక్క. వాళ్ళకి ఇంకా అటు దృష్టి ఉండదన్నమాట. శోకం ఎప్పుడైతే లేదో హృదయంలో, అంటే బాబా వాళ్ళకి ఏది శ్రేయస్కరమో అదే చేస్తారు అనేసి బాబా మీద దృఢ విశ్వాసం ఉంటుందో అప్పుడు వాళ్ళకి మైలు ఉండదు. అది బాబా అంటే ఆంతరంగం అన్నమాట. వాళ్ళ అప్పుడు మానసిక స్థితి ఎట్లా ఉన్నది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. మాస్టర్ గారు కూడా చెప్పారు పారాయణ ఏ సందర్భాల్లో చేయాలి, ఎవరెవరైతే చేయాలి, ఎవరెవరు ఆపాలి, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళు చేయాలి, ఇవన్నీ చెప్పారు మాస్టర్ గారు. అది మనం చదువుకున్నాం కొంచెం వివరణ. అందుకని ఏంటంటే ఇది ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే గురువు భక్తులకు శ్రేయస్కరం కానిది జరగనివ్వరన్న విశ్వాసం ఉంటే దుఃఖము మమకారము ఉండవు. ఆ స్థితి ఉండాలన్నమాట. గురువు భక్తులకు శ్రేయస్కరం కానిది ఎప్పుడు జరగనివ్వరు అనే విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉంటుందో అప్పుడు దుఃఖము మమకారం అనేవి ఉండవు. అప్పుడు మైలు ఉండదు. అది శుద్ధమైన భక్తి మాత్రమే ఉంటుంది. అప్పుడు మైలు ఉండదు, భక్తే ఉంటుంది. అందుకని అలాంటి వాళ్ళ దగ్గర బాబా స్వీకరించారు. లేదు వాళ్ళకి ఆ విశ్వాసం లేక బాధపడుతున్న వాళ్ళని మసీదులోకి అసలు ప్రవేశించనివ్వలేదు. అది మైలు అన్నమాట. ఇంకా అందుకనే మాస్టర్ గారు బాబా మైలు పాటించారా లేదా అని చెప్పి అక్కడ వదిలేరు, మీరు తెలుసుకోండి అని చెప్పనమాట. అలాగే సదాశివ కోరికనే అతడు ఆకలికి తగినంత పాలకోవా ప్రసాదించడం, అతడు కోరికనే అతడు ఉపదేశాభిలాషను నెరవేర్చడం కూడా మనకి శ్రేయస్కరమైన దాన్ని మనం కోరికనే సద్గురువే సమకూర్చగలరని తెలుపుతాయి. మనం ఏమీ కోరక్కర్లేదు, కోరకుండానే మనకి ఏది శ్రేయస్కరమో అది బాబా మనకి ప్రసాదిస్తారు అనేది మనకి సదాశివ అడగకుండానే ఆయనకి ఆకలి వేస్తుంటే అతనికి పాలకోవా విసురుతారు. ఒకటి తింటాడు, మళ్ళీ తర్వాత అంటే అతనికి ఇంకా ఆకలిగా ఉందన్నమాట, ఇంకొకటి విసురుతారు. అట్లా అంటే బాబాకి తెలుసు అతను ఎంత తింటే కడుపు నిండుతుందో తెలుసు. అలా అనమాట. అంటే మనం కోరక్కర్లేదు, ఆయన్ని కోరకుండానే మనకి ఏది మంచిదో ఆయనే చూసుకుంటారు, ఆయనే చేస్తారు, దాన్ని శ్రేయస్కరమైనది ఆయన చేస్తారు అని చెప్పి. అలాగే నార్కేతో ఏమంటారంటే సాయి నీకు కఫ్ని ఇవ్వనందుకు నన్ను నిందించవద్దు, ఆ ఫకీరు ఆజ్ఞ లేదు అన్నదాని అర్థం కూడా అదే. అంటే ఆ భగవంతుడు ఆజ్ఞ ఉన్నప్పుడు అది జరిగి తీరుతుంది, కానప్పుడు కాదు. మనకి ఏదైతే వస్తుందో అది ఇస్తారు ఆయన. అది అందుకని మనం ఆ నమ్మకం విశ్వాసం ఆయన మీద పెట్టుకోవాలి. కొత్తగా కొన్ని స్థలాన్ని చూడడానికి రమ్మనమని తన ఆజ్ఞను పాటించిన భార్యను దండించనున్న సాటైన సాయి వారించారు. భార్యను దండించబట్ట సాటే స్థలం చూడడానికి రమ్మంటే రానంటుంది.
అందుకని దండించబోయేట తీసి కొట్టబోతాడు ఆమెను. కొట్టబోయే సమయానికి వెంటనే బాబా కబురు పెడతారు. అందుకనే ఇది ఎందుకంటే భక్తులకు వ్యర్థమైన పట్టుదల తెగదని సాయి తెలిపారు. వ్యర్థమైన పట్టుదల అసలు ఉండకూడదు. వ్యర్థమైనదే ఆ పట్టుదల. వాడు చూస్తే అంటే చూడకపోతే దాన్ని కొట్టాలా, అంతలాగా తప్పు కదా. అట్లా పట్టుదల, అతను పట్టుదల వల్ల కొట్టబోయాడు. అతను సాటే భక్తుడే కదా బాబాకి, కానీ ఆ పట్టుదల ఏంటి అలా అనమాట అండి. ఎక్కడికక్కడ ఏ మనిషికి ఏ సంఘటనలో పొరపాటుగా ప్రవర్తిస్తున్నాడో అక్కడ టక్కున ఆపేసేవారు బాబా. ఎవరిని భక్తుల్ని పొరపాటు చేయనిచ్చేవాళ్ళు కాదు. అంటే తగిన విధంగా వాళ్ళకి బోధ అందించేవాళ్ళు అనమాట. తప్పు చేస్తున్నావురా అని, నువ్వు తప్పు చేస్తున్నా, లేకపోతే వాడు తెలియదు చేస్తూనే ఉంటారు. అట్లా వెంటనే ఆపేసేవాళ్ళు అనమాట. అలా ఏ మారక కనిపెట్టుకుని ఉండేవారు బాబా, ఎక్కడ ఏ మిస్టేక్ వాళ్ళు చేయకుండా అనమాట. అది మనకు గుణపాఠమే. మనకు కూడా వ్యర్థమైన పట్టుదల ఎప్పుడు తగదు అనేదానికి గుణపాఠం మనకు కూడా అని చెప్పారు. అలాగే సర్వజ్ఞుడైన సాయి తమకు నివేదించకుండా గాడ్గి ఏమి తినడని, పండిట్ అలా అర్పించకనే తింటాడని అన్నారు. సద్గురువు ఎప్పుడూ అదృశ్యంగా భక్తుని వెంట ఉంటారు. అది అతడు గుర్తుంచుకోకపోవడం అతని దురదృష్టమే అని చెప్పారు. షిరిడీలో అలాగే వారం రోజులు ఉందామని వచ్చిన కాకా మహాజనిని వెంటనే తిరిగి వెళ్ళమని, వెంటనే వెళ్ళదలిచిన ధూమలను నిలిపివేయడంలోనూ సాయి యొక్క బోధనా దక్షత తెలుస్తుంది. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నామండి. ఏంటంటే షిరిడీలోనూ కాకా మహాజని వారం రోజులు ఉందామని వస్తాడు, వెంటనే తిరిగి వెళ్ళిపోమంటారు. ఎందుకంటే అతనికి ఆఫీస్లో అక్కడేదో పని పడుతుంది అన్నమాట. ముందే బాబా అది గ్రహించి నువ్వు వెళ్ళి వెంటనే అని చెప్తారు. అంతేగాని నువ్వు ఉండిపోయి షిరిడీలో అలా అనలేదు. నువ్వు వారం ఉందామని వచ్చో ఉండిపో అనలేదు. వెంటనే పంపించారు అక్కడి నుంచి. ఆయన ఏ మారకు అట్లా కనిపెట్టుకుని ఉంటారనమాట బాబా ఎప్పుడు. వెంటనే వెళ్ళదలిచిన ధూమలను నిలిపివేయడంలో సాయి యొక్క బోధనా దక్షత తెలుస్తుంది. ఆ ధూమలు అనే అతను వెంటనే వెళ్ళిపోవాలనుకున్నాడు. అమ్మో కోర్టు పని ఉంది వెళ్ళిపోవాలి, కానీ అది వాయిదా పడుతుంది అక్కడ. అందుకని చెప్పి అది బాబాకి తెలుసు కదా, ఉంచేశారు. నువ్వు ఉండిపో, నువ్వు వెళ్ళొద్దు అన్నారు. చూడండి, ఒక భక్తుడికి అలాగా, ఒక భక్తుడికి ఇలాగా. అది ఏదైనా ఆయన చేయగలరు. ఆయన సర్వసమర్థులు. ఆయన మాట మీద మనం నిలబడి ఉండాలి. వెళ్ళు అంటే వెళ్ళడం, లేదంటే లేదు. అంటే ఏది మనకు శ్రేయస్కరమో అదే చేస్తారు. ఆయన దగ్గర ఉన్నంత మాత్రాన లౌకిక జీవితానికి ఏమైనా అడ్డంకి వచ్చిందా? ఏమీ లేదు. వెంటనే పంపించారు. అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు, వెంటనే అతను నువ్వు వెళ్ళిపో, అక్కడ పని ఉంది వెళ్ళిపో అని పంపించారు. నీ అవసరం ఉంది అక్కడ అనేది. చూసారు అంతా ఎక్కడ చాలామంది అనుకుంటారు ఏదో బాబా మార్గంలో ఉంటుంది, ఏదో అయిపోతుందేమో లౌకికంగా. ఏమీ అవదండి. ఇహానికి పరానికి కూడా ఆయనే దిక్కు మనకి. ఇహానికి ఇహము పరము రెండూ సమకూరుస్తారు ఆయన. అందుకని అలాంటి డౌట్ ఎప్పుడు ఉండకూడదు. అది ఇష్టాయిష్టాలు అపార శ్రేయస్సు అనే భగవత్కృపను కూడా మనకు చెందనివ్వని ప్రబల శత్రువులు ఆ ఇంటి దొంగలు అనమాట. అవి ఇష్టాయిష్టాలు, మనకి ఇష్టమైంది ఇష్టం లేనిది, అవన్నీ అపార శ్రేయస్సుని చేకూర్చే భగవత్కృపను కూడా మనకు చెందనివ్వట. అవి ప్రబల శత్రువులు ఉంటాయి ఇష్టాయిష్టాలు అనేవి. అవి ఇంటి దొంగల్లో ఉంటాయి మనకు లోపల. ఆ ఇష్టం మీద ఎక్కువ ఇదిగా ఉంటుంది. ఏదైనా అయిష్టమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం తట్టుకోలేం దాన్ని. నాకు ఇష్ట ప్రకారమే జరగాలి ప్రతిదీ అనుకుంటాం. ప్రతి సన్నివేశము ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే జరగాలి, ప్రతి మనిషి నాకు ఇష్టమైనట్టే ఉండాలనుకుంటాం. అవి ప్రబల శత్రువులు, దొంగలు, ఇంటి దొంగలు అవి మనకి. వాటిని వీడనిదే గురుకృప లభ్యం కాదు. అవి వదలాలి. అవి వదిలితే కానీ గురుకృప అనేది లభ్యం కాదు. ఎప్పుడు మాస్టర్ గారు చెప్తారు ఒక దాంట్లో, ఆయన ఏమంటారంటే, నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇష్టం లేని పరిస్థితిని కల్పిస్తాను అని. లేకపోతే పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించే వాళ్ళలో మనం తయారవుతామట. అందుకని మనకి ఇష్టం లేని పరిస్థితి ఆయన కల్పిస్తారు. ఎందుకంటే ఇష్టాలను జయించాలి వాటిని. అవి మనకి ప్రబల శత్రువులు, ఇంటి దొంగలు. బాబా చెప్పారు ఇక్కడ కదా మనకి, ఇంటి దొంగలట అవి జయించాలి. అందుకని మాస్టర్ గారు అట్లా చేసేవారట. ఇష్టం లేని పరిస్థితిని కల్పించేవారట. ఇష్టం అవుతూ ఉంటే ఏముంది, అలాగే కావాలనుకుంటూ ఉంటాం. అన్నీ నేను అనుకున్నట్టే జరగాలనుకుంటాం. అతడికి చూడండి వ్యర్థమైన పట్టుదల వచ్చింది చూసారా, అట్లా వచ్చేస్తుంది అప్పుడు పట్టుదల. మనకు అనుకున్నట్టు అన్నీ జరిగితే ఏమవుతుంది, వ్యర్థమైన పట్టుదల కూడా వస్తూ ఉంటుంది. అందుకని ఆ రెండు తప్పది. అందుకని ఇష్టాలు జయించాలి ముందు. అందుకని అది
అప్పుడు కానీ మన గురుకృప లభ్యం కాదు. చాలా క్లియర్గా చెప్పారు మాస్టర్ గారు. వివేక వైరాగ్యాలు నిష్ఠ ఓరిములు కుదరవు. అప్పుడేమవుతుంది, మనకి ఇష్టాలు జయించకపోతే వాటిని వివేక వైరాగ్యాలు రావు, నిష్ఠ ఓరిములు కూడా కుదరవు మనకి. కృష్ణుడు చెప్పిన హితాన్ని విననివ్వక కర్ణ దుర్యోధనాదులు ఆత్మనాశనం గావించుకునేలా చేసినవి అవే. ఆ ఇష్టాలు అనేవే కృష్ణుడు ఎంత హితాన్నో చెప్పాడు దుర్యోధనాదులకి. దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరికీ, దుశ్శాసనుడు వీళ్ళందరికీ ఎంత హితం చెప్పాడో ఆయన. కృష్ణ పరమాత్మ ఆయనే ముందు యుద్ధం వచ్చేయాలి చేసేయాలని ఆయన ఏం అనుకోలేదు, ఎవరూ అనుకోలేదు, పాండవులు కూడా అనుకోలేదు. అందుకే కృష్ణుడి హితం కూడా చెప్పాడు వాళ్ళకి. అయినా సరే వాళ్ళు వినలేదు. వాళ్ళు ఏం చేసుకున్నారు, ఆత్మనాశనం గావించుకునేలా చేసే వాళ్ళే నాశనం అయిపోయేలాగా చేసే. ఏంటి వాళ్ళ ఇష్టాలు. కృష్ణుడి మాట వినలేదు. వినకపోవడం వల్ల ఏమైంది, ఆయన హితం చెప్తున్నాడు, ఆయన మంచి చెప్తున్నాడు, భగవంతుడు కదా ఆయన మంచి చెప్తున్నప్పుడు వినాలి కదా, వినలేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేశారు, ఆయన మాట వినకుండా చేస్తే ఏమైంది, ఆత్మనాశనం వాళ్ళు కొని తెచ్చుకున్నారు. తప్పలేదు కురుక్షేత్రం, ఆఖరికి పోగ తప్పలేదు. వాళ్ళందరూ వాళ్ళే చేసుకున్నారు అది చేతులారా, పిచ్చి పనులు చేసి. అలాగే రావణాసుడు కూడా హితం వినలేదు. ఎంతోమంది హితం చెప్తారు, ఆయన వినడం, వాడు అంతే ఆత్మనాశనం కొని తెచ్చుకున్నాడు. అట్లా పూర్వపుణ్యమున సద్గురువు లభించిన మామిడి పూతల అకాలంలో రాలిపోయేలా చేసేవే మనకి హెచ్చరిస్తున్నారు. సద్గురువు దొరకచ్చు పూర్వపుణ్యం వలన, మనకి పూర్వపుణ్యం ఉండుంటే దొరకచ్చు. దొరికిన మనం లభించిన మామిడి పూతల అకాలంలో రాలిపోయేలా చేసేవే మన ఇష్టాలే మనకి మామిడి పూతలాగా రాలిపోయేలా చేస్తాడు. ఆయన చెప్పిన హితం మీద మనం నిలబడకుండా మనకి ఏది ఇష్టమైతే అది కావాలనిపిస్తుంది, ఏది ఇష్టమైతే అది చేయాలనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆయన అంటుపెట్టుకుని ఉండం. మామిడి పూత బాబా చెప్పారు కదా, ఎన్ని పళ్ళు అవుతాయి, మామిడి పూతలాగా రాలిపోతారు అని చెప్పారు కదా, అందరూ అవ్వరు అనేసి. అట్లాగే మనం అట్లా రాలిపోతాం. ఆ ఇష్టాలు అనేవి జయించకపోతే అట్లా జరుగుతుందన్నమాట. అందుకే వాటిని నిగ్రహించాలని భగవద్గీత చెబుతుంది. అందుకే ఆ ఇష్టాలను నిగ్రహించాలి. ఆ రెండింటిని వీడనిదే సాధనే లేదు. అసలు సాధన అనేదే ఉండదు. ఆ రెండింటిని వదలపోతే మనం ఆ రెండు వీడాలట, ఇష్టాలు. అందుకని దుఃఖమే గతి, దుఃఖమే వస్తుంది. ఏమవుతుంది ఇప్పుడు, దుఃఖమే కదా, నిజమే. అది ఎట్లా ఉంటుందంటే, మనకి అయిష్టమైంది జరిగింది అనుకోండి, ఆ ఇష్టాలు జయించిన వాడికైతే పర్వాలేదు, నిగ్రహం వస్తుంది. నా మంచి కోసమే ఈ సిచ్యువేషన్, నా మంచి కోసమే వచ్చింది, నేను నేర్చుకోవడానికి వచ్చింది ఏదో అనుకుంటారు. అంటే జయించే ప్రయత్నంలో ఇష్టాన్ని. అది లేనప్పుడు ఏమవుతుంది, ఆ అయిష్టమైన సన్నివేశం వచ్చినప్పుడు బాధపడతారు. ఆ బాధతో వాళ్ళకి అన్ని సన్నివేశాల్లో బాధపడుతూ, ఇతరులను తిట్టుకుంటూ, తమను తాము చేసుకుంటూ అట్లాగా దుఃఖంతోనే ఉడికిపోతూ ఉంటారనమాట. ఇంకేముంది, భగవంతుడి కృప ఎక్కడ లభించదు. అప్పుడు దామోదర్ రాసిన వ్యాపారంలో లాభం వస్తే బాబాకు వాటా ఇస్తానంటే ఆయన అంగీకరించలేదు. కానీ తమ మహాసమాధి తర్వాత కూడా అతన్ని కాపాడతానని అభయం ఇచ్చారు. అయితే ఎప్పుడు తెలిస్తే అప్పుడు అన్న షరతు పెట్టారు బాబా. కానీ అతను ఏమన్నట్ట, బాబా నాకు వ్యాపారంలో లాభం వస్తే కనుక మీకు వాటా ఇస్తానన్నట్టు. అంటే నాకెందుకు, నేను ఫకీర్, నాకేమో వాటాలు అవేమో అక్కర్లేదని చెప్పారట. కానీ బాబా ఒక మాట అన్నారట అతనితో. ఏమన్నారట, నేను మహాసమాధి తర్వాత కూడా నిన్ను కాపాడుతూనే ఉంటాను, ఇప్పుడే కాదు, శరీరంతో ఉన్నప్పుడే కాదు, మహాసమాధి తర్వాత కూడా నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటానని అభయం ఇచ్చారట. అంటే ఆయన నోటితో ఆయనే చెప్పారట అది. అయితే ఎప్పుడు తెలిస్తే అప్పుడు అని షరతు పెట్టారట. నువ్వు కాకపోతే అలా చూస్తూ ఉంటాను నిన్ను అని అనుకోకు, నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు అన్నారట. ఇక్కడ ఒకటి గుర్తొస్తుందండి, నీవు నాపై దృష్టి నిలిపితే నేను నీపై దృష్టి నిలుపుతాను అన్నారు. దీని గురించి ఏం చెప్పుకున్నాం, అదే ఇక్కడ వస్తుంది. నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు అని చెప్పారు అక్కడ కదా. అంటే నిరంతరం ఆయన తలుచుకుంటూ ఆయన చేయవలసిన చేస్తూ ఉండాలి, ఆయన నచ్చినట్టుగా ఉంటూ ఉండాలి. అదే ఆయన తలవడం అంటే. లాభాన్ని ఆశించడం మానవ సహజమే అయినా వివేకాన్ని కోల్పోయి కర్మసూత్రాన్ని ఇష్టాలకు అతీతమైన శ్రేయస్సును మరిచి ఆశించడం దుఃఖహేతువు అని చెప్తున్నారు. లాభాన్ని ఏదైనా ఆశించడం అనేది మానవ సహజమే, అది జరుగుతూ ఉంటుంది.
దాన్ని వివేకాన్ని కోల్పోయి కర్మసూత్రాలని ఇష్టాయిష్టాలకు అతీతమైన శ్రేయస్సును మరిచి ఆశించడం దుఃఖహేతు. అలా అంతటి లాభాన్ని కూడా ఆశించడం అనేది దుఃఖహేతువు అంటున్నారు. నిరంతరం సాయిని స్మరించలేని స్థితికి లాగుతుంది. అదేమవుతుంది, మనకు లాభాలను ఆశిస్తుంటే ఎప్పుడు ఏమవుతుంది, నిరంతరం బాబాని స్మరించలేము. అలాంటి స్థితికి వెళ్ళిపోతాం మనం. ఆ మోహం లాభం కావాలనే మోహం ఉంటుంది చూసారా, మనకి ఎల్లప్పుడూ నాకు లాభాలే ఉండాలి. ఇట్లాంటి మోహం ఏమవుతుంది, బాబాని స్మరించలేని స్థితికి తీసుకెళ్తుంది. అంతే కదండి, ఎంత వస్తూ ఉంటే అంత మనలో అది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒక అహం ఏదో వాటెవర్ కదా, ఏమవుతుంది, భగవంతుడిని కూడా మరిపిస్తూ ఉంటుంది. అదొక రకమైన మోహం. అది నిరంతరం సాయి స్మరణ ఈ దోషాన్ని నివారిస్తుంది. ఆ దోషం లేకుండా మనలో ఉండాలంటే ఏం చేయాలి, నిరంతరం బాబా స్మరణ చేసుకుంటుంటే అలాంటి దోషం మనకు అంటదు. లాభం వచ్చినా ఏమొచ్చినా ఎట్లా ఉన్నా ఆ దోషం మనలో వచ్చే ఆ మార్పు ఉంటుంది చూసారా, ఆ దోషం మనకు అంటదు. నిరంతరం ఆయన గురించే స్మరించుకుంటూ అట్లా ఉంటే శుద్ధంగా ఉంటుంది. అంటే కొంతవరకు మనం ప్యూరిటీ వస్తుంది. అప్పుడు దోషం అంటదు ముందు మనకి. పూర్తిగా ప్యూరిటీ కాదు కానీ కొంచెం దాన్ని చేసుకునేది వస్తుంది. వారిని స్మరించడం అంటే వివిధ రీతులు వారు బోధించిన దాన్ని హృదయంలో నిలుపుకోవడం అట. అది ఏంటి, ఆయన స్మరించడం అంటే ఏంటి, బాబా 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 అని అనుకుంటూనే కాదు. స్మరించడం అంటే వివిధ రీతులు వారు బోధించిన దాన్ని హృదయంలో నిలుపుకోవడం. ఆయన బోధ ఏంటో దాన్ని నిలుపుకోవడం, అంతే తప్ప నోటితో వాచా బాబా బాబా అంటూ ఆయన స్మరణ అనుకోవడం కాదు. స్మరణ అంటే ఏంటి, ఆయన ఏం బోధించో దాన్ని నిలుపుకోవడం. బాబా అంటే ఏంటి అన్నదాన్ని నిలుపుకోవడం, ఆయన బోధ ఏంటి అన్నది నిలుపుకోవడం, ఏ సన్నివేశంలో మనం ఎట్లా ఉండాలో నిలుపుకోవడం, మనకి వివేక వైరాగ్యాలు ఎట్లా కలుగుతాయో నిలుపుకోవడం, ఇవన్నీ అన్నమాట. అలా చేయకుంటే సాయి ఇచ్చిన అభయాన్ని మరిచి భక్తులు తిరిగి క్షణికమైన కష్టసుఖాల వలయంలో చిక్కపడతారు. అలా చేయలేదనుకోండి, మనం నిలుపుకోలేదనుకోండి, మనసులో ఏమవుతుంది, సాయి ఇచ్చిన అభయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తాం, తిరిగి మళ్ళీ క్షణికమైన కష్టసుఖాల వలయంలో చిక్కిపోతాం. మళ్ళీ కష్టం సుఖం ఇది అది దాంట్లో పడిపోతాం. ఇంకా మళ్ళీ మనం దాన్ని నిలుపుకోపోతే బాబాని. బాబా ఏనాడో ప్రసాదించిన అభయం మనకు దక్కనివ్వదో ఆ మోహం ఏదైతే ఉంటుందో అది మనకి బాబా ప్రసాదించిన అభయాన్ని మనకి దక్కనివ్వదు అని చెప్తున్నారు. నిజమైన అభయం అంటే ద్వంద్వాతీత స్థితేనని గుర్తించాలి. ఆ ద్వంద్వాలు లేని స్థితే నిజమైన అభయం. కర్మసూత్రం ఫలితాన్ని నిర్ణయిస్తుంది. జోగును అతనికి రావాల్సిన 1400 కోసం దావా వేయవద్దని సాయి చెప్పినది దీనినే సూచిస్తుంది. జోగు ఎవరికో అప్పిస్తాడు, ఇచ్చేసరికి 1400 ఏదో అప్పిస్తాడు, ఆడు తిరిగి ఇవ్వకపోతే దావా వేస్తానంటాడు కోర్టులో. అంటే బాబా వద్దంటారు. అలాగే దావా వేయవద్దని బాబా చెప్తారనమాట. అది ఇదే సూచిస్తుందని చెప్తున్నారు. అంటే కర్మసూత్రం అనేది ఫలితాన్ని నిర్ణయిస్తుంది అని, కర్మసూత్రం అనేది నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసే ఏదైనా మనకి మహాత్ములు చెప్పినా దాని ప్రకారమే చెప్తారు. ఆ కర్మసూత్రాన్ని బట్టే దాన్ని ఏం చేయాలి అన్నది కూడా వారి చేతిలోనే ఉంటుంది. జరగనివ్వాలా, మార్చాలా, తీసేయాలా, ఇదంతా వారు ఎట్లా చెప్తే అట్లా అనమాట. ఎలా జరగాలని మనకి ఏది మంచిదైతే అది జరగనిస్తారు. అలాగే జోగును కోర్టులో వాయిదా వేస్తాను, నాకు ఇవ్వకపోతే ఇదే అంటాడు, 1400 వేయొద్దని చెప్తారు బాబా. అలా అని యత్నించకపోతే ఎలా అనిపించవచ్చు, అదేంటి అట్లా అని మనం కర్మసూత్రం ప్రకారం జరుగుతుంది అన్నప్పుడు మన యత్నం మనం చేయకపోతే ఎట్లా అని మనకు అనిపించవచ్చు. యత్నించవచ్చు కానీ దావా ఏమి చేయగలదు. అలా నా డబ్బులు నాకు రాలేదు, జోగు అనొచ్చు, నా డబ్బులు నాకు రాలేదు, ఎట్లా, నేను యత్నించాలి కదా దావా వేయాలి కదా, నా ప్రయత్నం నేను చేయాలి కదా అని అన్నాడు అనుకోండి. అప్పుడు యత్నించవచ్చు, చేయొచ్చు. కానీ దావా ఏం చేయగలదు, దావా ఏం చేస్తుంది, కర్మ ప్రకారం నడిచినప్పుడు దావా ఏం చేస్తుంది అంటున్నారు. మనదైతే మనకు తప్పక దక్కుతుంది. లేనప్పుడు దావాలు తగవులు ఈ జన్మలో కక్షలకు మరు జన్మలో చెన్నబసప్ప వీరభద్రప్పల కలవలే ఆత్మనాశనానికి హేతు అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది, మనదైతే మనకి తప్పకుండా దక్కి తీరుతుంది. ఆ 1400 తనకు రావాలని ఉంటే అతను ఎప్పుడో ఇచ్చేవాడు. ఈ దావాలు ఇవన్నీ వేస్తే ఏమవుతుంది, తగువులు వస్తాయి, కక్షలు అవి ఏమవుతాయి, మరు జన్మలో కూడా చెన్నబసప్ప వీరభద్రప్ప వల్లే తయారయ్యి ఇద్దరు
ఆత్మనాశనం చేసుకుంటారు. రావాల్సిందైతే తప్పకుండా మన చేతికి వస్తుంది, లేకపోతే లేదు. లేకపోతే కక్షలు వచ్చేస్తాయి, వీడు నా మీద దావా వేస్తాడని వాడికి, వీడు నాకు డబ్బులు ఇవ్వలేదా తిరిగని వీడికి, ఇలా మరుజన్మలో కూడా వాళ్ళు చెన్నబసప్ప వీరభద్రప్పల్లాగా తయారై కొట్టుకుని అలా ఇంకా ఆ జన్మచక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటారు. అందుకని బాబా దావా వేయొద్దని చెప్పారనమాట. పుట్టింటికి బయలుదేరిన నిమోన్కర్ భార్యతో సాయి నిమోన్కర్ ఆజ్ఞకు వ్యతిరేకంగా పుట్టింట 4 రోజులు ఉండమని చెప్పారనమాట. పుట్టింటికి నిమోన్కర్ భార్య బయలుదేరుతుంది. బయలుదేరితే నిమోన్కర్ ఏమో వద్దంటాడు. వద్దనేసరికి కానీ బాబా ఏమంటారు, కాదా అమ్మాయిని పుట్టింట్లో 4 రోజులు ఉండి రమ్మను అని చెప్తారు బాబా. అది స్థూల దృష్టికి భర్త ఆజ్ఞను భార్య పాటించాలన్న ఆర్షధర్మాన్ని సాయి వమ్ము చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఏమనిపిస్తుంది అక్కడ, అయ్యి బాబాయ్ భర్త ఆజ్ఞ భార్య పాటించాలి కదా మరి, కదండి. మామూలుగా భర్త వద్దంటే వెళ్ళకూడదు నిజానికి. మరి బాబా ఏంటట్టు చెప్పారు, మరి భర్త ఆజ్ఞ పాటించాలి కదా అంటే ఆర్షధర్మాన్ని బాబా వమ్ము చేశారా అని మనకు అనిపించవచ్చు. కానీ మనకు అర్థం కాకపోయినా సాయి చెప్పినది ధర్మమై తీరుతుందన్న విశ్వాసం ఉంటే ఆయనపై మనకి విశ్వాసం ఉన్నట్టు గుర్తు. కానీ మనకొక విశ్వాసం ఉండాలి. మనకు అర్థం కాకపోయినా, బాబా చెప్పింది కాకపోయినా సాయి చెప్పినది ధర్మం అవుతుంది. మనకు నిజంగా ఆర్షధర్మం అర్థం కాకపోవచ్చు, అంటే జరిగిన సిచ్యువేషన్ కూడా మనకు అర్థం కాకపోవచ్చు. కానీ సాయి చెప్పినది ధర్మమై తీరుతుందన్న విశ్వాసం ఉంటేనే, వాళ్ళ ధర్మం కానిది ఏది ఎవరు చేయరండి. బాబా కానీ మహాత్ములు ఎవ్వరు ధర్మం కానిది ఏమీ చేయరు. మాస్టర్ గారు చెప్తారు, నేను ధర్మం తప్పితే సూర్యుడు తూర్పును కాదురా అటు ఆయన ఉదయిస్తాడని చెప్తారు మాస్టర్ గారు. అలాగే ధర్మమై తీరుతుందన్న విశ్వాసం ఉంటే ఆయనపై మనకు విశ్వాసం ఉన్నట్టు గుర్తు. అప్పుడే ఆయన పట్ల విశ్వాసం ఉన్నట్టు. ఆయన ఏది చేస్తే అది ధర్మమే అని గుర్తుపెట్టుకోవాలి కదా. రాముడు చూడండి ధర్మ విగ్రహుడు, ధర్మస్వరూపుడు. కానీ మరి సీతని పంపించాడు కదండి, అడవులకు పంపించాడు. ఆవిడనేమో మరి అగ్ని ప్రవేశం చేయమన్నాడు. ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అది ధర్మమా అని. ధర్మమే. ఏది ఎందుకు చేశాడు అన్నది. ఆయన ధర్మ విగ్రహుడు, ధర్మస్వరూపుడు. ఆయన కాదని అనగలమా? అనలేం. కానీనండి అని అవి 2 పెడతాం. ఎందుకంటే అది అర్థం కాదు మనకి ధర్మసూత్రం. అలాగే బాబా చెప్పింది ధర్మమే తీరుతుందన్న విశ్వాసం ఉంటేనే ఆయనపై మనకు విశ్వాసం ఉన్నట్టు గుర్తు. ఇష్టాలను త్రోసిపుచ్చి వివేకంతో ఆలోచిస్తే ఆ ధర్మసూత్రం అర్థమవుతుంది. ఏదో మనకు తెలిసిందే కరెక్టు అని అనుకోకుండా మన ఇష్టాలను త్రోసిపుచ్చాలి. పుచ్చి వివేకంతో ఆలోచిస్తే, ఆ వాటిని తోసిపుచ్చి మన మైండ్లో కొన్ని చొచ్చుకుపోయి ఉంటాయి చూసారా, వాటిని పక్కన పెట్టి వివేకంతో ఆలోచించాలి. ఆలోచిస్తే ఆ సూత్రం, ఆ ధర్మసూత్రం ఏంటో మనకి అర్థమవుతుంది. అందులో ఏ ధర్మసూత్రం ఉందో అప్పుడు అర్థమవుతుంది. భార్య భర్తను దైవంగా గురువుగా తలచి అనుసరించవలసిందే. నిజానికి భార్య భర్తను దైవంగా తలచాలి, గురువుగా తలచాలి, అనుసరించాలి. భర్త చెప్తే అది అనుసరించాలి ఆమె. బ్రహ్మచర్యంలో గురువు వద్ద ధర్మం ఎరిగిన వాడు వివాహానంతరం భార్యని ధర్మ మార్గంలో నడిపించగలడన్న సూత్రం పైన ఈ ఆర్షధర్మ ఆధారపడి ఉన్నది. ఈ ఆర్షధర్మం అనేది ఎట్లా ఆధారపడి ఉన్నది? బ్రహ్మచర్యంలో గురువు వద్ద ధర్మం తెలుసుకుంటాడు. మామూలుగా జరగవలసింది ఏంటంటే పురుషుడు బ్రహ్మచర్యంలో గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళి ధర్మం తెలుసుకుంటాడు. తెలుసుకుని వివాహానంతరం, వివాహం చేసుకున్న తర్వాత గురువు ఆజ్ఞతో వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత భార్యను ధర్మ మార్గంలో నడిపించగలడన్న సూత్రంపై ఈ ఆర్షధర్మ ఆధారపడి. భార్యను అప్పుడు ఏం చేస్తాడు? తను ధర్మాన్ని ఆచరిస్తూ భార్యను కూడా ధర్మ మార్గంలో నడిపిస్తాడు. ఎందుకంటే భర్తకి ధర్మం ఏమిటో ఆల్రెడీ తెలిసి ఉంటుంది, గురువు దగ్గర నేర్చుకుని ఉన్నాడు కాబట్టి పొరపాటు చేయడు భర్త. అలాంటి భర్తని భార్య అనుసరించాలి. ఆర్షధర్మం కూడా అదే, అక్కడే ఉంది కిటికంతా మనకి. ధర్మం నిజానికి అట్లా ఉంటుంది. ఎలా అంటే ఆల్రెడీ గురువు దగ్గర ఉండి ధర్మాన్ని తెలుసుకొని గురువు అనుమతితో వివాహం చేసుకుంటాడు. అతనికి ధర్మం తెలుసు కాబట్టి భార్యను కూడా ధర్మ మార్గంలో నడిపిస్తాడు. అప్పుడు భర్త ఎలా అంటే అలాగే భార్య నడుచుకోవాలి. ఎందుకంటే అప్పుడు అదే ధర్మం అన్నమాట. అది అందుకని అది ఆర్షధర్మం.
అలా కాకుండా వైద్యం తెలియనివాడు రోగికి మందు పథ్యం ఇచ్చినట్లు, ఈత రానివాడు మరొకని నదిలో తీసుకెళ్ళినట్టు భర్త మహాపాపం చేసిన వాడు అవుతాడు. అట్లా కాకుండా నేను చెప్పిందే చేయాలన్నాడు అనుకోండి, వాడికి ఏం ధర్మం తెలియదు, వాడేమో నా ఇష్టం వచ్చిన నేను ఎట్లాగా చెప్పాను ఎట్లాగా చేయాలన్నాడు అనుకోండి, ఇప్పటి ఈ కాలం పురుషుల్లాగా. అప్పుడు ఏమవుతుంది, వాడి మహాపాపం, వాడి ధర్మం వాడికే తెలియదు, ఏం చెప్తున్నాడో వాడికే తెలియదు, అప్పుడు మహాపాపం చుట్టుకుంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమంది తెలుసండి ధర్మం, అసలు ఏది ధర్మమో ఏది కాదు? ఏమైనా గురువుల దగ్గర ఏమైనా నేర్చుకున్నారా? ఏమీ లేదు కదా. ఊరికే కాలేజీలకు వెళ్ళడము, రావడము, వివాహాలు చేసుకోవడం, భార్యతో తగులాట, నా మాట వినలేదండం, లేకపోతే ఈవిడ నా మాట వినలేదంటుంది, ఇదే గొడవ కదా. ఏమన్నా ధర్మం తెలుసు? ఎవరికి తెలియదు. ఇటు భార్యకి తెలియదు, భర్తకి తెలియదు, ఎవరికి తెలియదు ధర్మం. ఇటు ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియదు. అందుకే ఇలా చిన్నాభిన్నం అయిపోతున్నాయి అన్నీ. ఈ డైవోర్స్ కానీ ఇంకోటి కానీ ప్రాబ్లమ్స్, ఇంట్లో గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయంటే ధర్మం ఏమిటో తెలియకపోవడం వల్ల వస్తుంది. ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళు ధర్మం అన్నాడు అనుకోండి, ఇదే ధర్మం అన్నాడు అనుకోండి, వైద్యం తెలియని వాడు రోగికి మందు ఇచ్చినట్టు ఉంటుంది. వాడు వైద్యం తెలియదు, వాడికి డాక్టర్ కాదు, వాడు మందు ఇస్తే ఏమవుతుంది? వాడికి తెలుసా ఏ మందు ఏది దేనికి ఇవ్వాలో? ఇచ్చాడు అనుకోండి ఏమవుతుంది? వికటిస్తుంది. అలాగే పథ్యం నిర్ణయించినట్టు, ఈత రానివాడు మరొకరిని నదిలోకి తీసుకెళ్ళినట్టు, వాడికే ఈత రాదు, ఇంకోటి నదిలోకి ఎట్ట తీసుకెళ్తాడు వాడు? అసలు తీసుకెళ్తే ఏమవుతుంది? వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది, అవునా? చూడండి, అలా భర్త మహాపాపం చేసినవాడు అతడు. అలా ఉంటుందండి భర్త ఆజ్ఞలు వేస్తే. అప్పుడు అది ధర్మశాస్త్రం తనకు అధికారాన్ని ఇచ్చిందన్న అహంతో దాన్ని దుర్వినియోగం చేయడం వలన భర్తగా తన స్థానానికి అనర్హుడవుతాడు. తనకు అధికారం, ధర్మశాస్త్రం నాకు అధికారం ఇచ్చింది కదా అని చెప్పి అహంకారంతో దాన్ని దుర్వినియోగం చేసిన వాడు అవుతాడు భర్త. ఆ భర్త స్థానాన్నే వాడు దుర్వినియోగం చేసిన వాడు అవుతాడు, అనర్హుడు అవుతాడు భర్త స్థానానికి అతడు. అప్పుడు ధర్మానిదే పై చేయి అవుతుంది. అప్పుడు దేనిది? ధర్మాన్ని పై చేయి. వీడు ఓడిపోయాడు దాంట్లో అందుకని ధర్మంది పై చేయి అవుతుంది అన్నమాట. ఇతడు అనర్హుడు భర్తగా. అది ప్రహ్లాద హిరణ్యకశిపుల విషయం దానినే తెలుపుతుంది. అలాగే అయింది కదా. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, ఆ విషయమే దాన్ని తెలుపుతుంది అంటున్నారు. మరి తండ్రి మాట వినాలి కదా కొడుకు. ఆర్డర్ వేశాడు హరినామస్మరణ చేయకూడదని. ఆ ధర్మమా అధర్మమా? వాడు చెప్పింది, హిరణ్యకశిపుడు చెప్పింది అధర్మం కదా. హరినామస్మరణ చేయొద్దన్నాడు ఆ పిల్లవాడిని, ప్రహ్లాదుడు. తను విన్నాడా? తండ్రి మాట ఏం వినలేదు. అంటే జవదాటినట్ట కాదు, వాడికి ధర్మం తెలియదు హిరణ్యకశిపుడికి, అందుకని అట్లా చేస్తున్నాడు అక్కడ. ఎంత దారుణం అండి! వాడిని చంపించడానికి కూడా, చిన్న పిల్లవాడిని చంపించడానికి కూడా వెనకాడలేదు, అవునా? ధర్మాందే పై చేయి అయింది అప్పుడు. ఆ ధర్మమే అదే ఆ బిడ్డని కాపాడుకుంది ఆయన రూపంలో, నరసింహస్వామి రూపంలో. దాన్నే తెలుపుతుంది. అది ధర్మాన్ని వీడిన వాడికి అధికారార్హత లేదు. అసలు అధికారం చూపడానికి ధర్మాన్ని వదిలిన వాడికి, దాన్ని వీడిన వాడికి అర్హతే లేదు. శ్రీమతి నిమోన్కర్ అస్వస్థతగా ఉన్న బిడ్డను చూడడానికి వెళ్తున్నది. తల్లి బిడ్డల మధ్య ఏ ఆంక్షలకు తావులేదు. అత్త మీద పంతంతో నిమోన్కర్ ధర్మాన్ని విస్మరించాడు. ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే ఏమైందంటే ఇక్కడ నిమోన్కర్ అసలు ఆవిడ ఎందుకు వెళ్తానంది అంటే, తన శ్రీమతి నిమోన్కర్ అస్వస్థగా ఉన్న తన బిడ్డను, ఒంట్లో బాగోదు బిడ్డకి, చూడడానికి వెళ్తానంటే ఇతను వెళ్ళొద్దంటాడు. ఎందుకంటే ఆ అత్త మీద కోపంతో ఇతను అత్త మీద కోపంతో వెళ్ళొద్దంటాడు. వెళ్ళొద్దనేసరికి బాబా ఒప్పుకోరనమాట. పుట్టింటికి అమ్మాయి అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్తాడు. చెప్పి, ఎందుకంటే తల్లి బిడ్డల మధ్య ఏ ఆంక్షలకు తావు లేదు. తల్లి బిడ్డ ప్రేమలకి వారి మధ్య ఆంక్ష పెట్టకూడదు, అందుకని పంపించారు. ఆయన తెలుసు ధర్మం ఏంటో బాబాకి. నువ్వు ఉండిరా వెళ్ళని చెప్పారు. ఇప్పుడు ఎందుకు వద్దన్నాడు? అత్త మీద కోపం అనమాట. కారణంతా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు భార్యని. బాబా ఏమో పంపించు, 4 రోజులు ఉండొస్తుంది. తల్లి బిడ్డల మధ్య అసలు ఆంక్షలకి తావే లేదని చెప్పారు. ఆ తల్లి బిడ్డల ప్రేమ అట్లాంటిది, అసలు ధర్మం అది, వెళ్ళాల్సిన ధర్మం ఉంది అక్కడ.
ఆంక్షలు పెట్టకూడదు తల్లికి బిడ్డకి మధ్య. అది బాబా ఇప్పుడు చెప్పండి, ధర్మం పాటించారు కదా బాబా. చూస్తే భర్త ఆజ్ఞను ఆయన వ్యతిరేకించి చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇదంతా చెప్తే అప్పుడు ధర్మాందే పై చేయి కదా. అది సద్గురువుగా సాయి అతనికి కనువిప్పు కలిగించాలి. అప్పుడు సద్గురువుగా బాబా అతను కనువిప్పు కలిగించాలి. వద్దు బాబా అక్కడ వెళ్ళు అని చెప్పారు కదా. అప్పుడు అదేంటి నేను ఇలా అంటే బాబా ఏంటి అలా అన్నారు అని చెప్పాము. బాబాకి తెలుసు కదా ఏది కరెక్టో. నేను చాలా తప్పుగా ఆలోచించానే, ఆ అత్త మీద కోపంతో తల్లి బిడ్డల్ని వద్దన్నానే అని చెప్పనుకుంటాడు. అతను కనువిప్పు కలుగుతుంది. ధర్మం గురించిన తన దురభిప్రాయాలను అహంకారాన్ని త్రోసిపిచ్చి గురువు ఆజ్ఞను హృదయపూర్వకంగా అంగీకరించాలని సాయి తెలిపారు. ఒరే బాబు, నీకు తెలిసిన ధర్మం అనుకుంటున్నావేమో, భర్త ఆజ్ఞని భార్య గౌరవించాలి అని చెప్పి అనుసరించాలి భర్తను అని అనుకుంటున్నావేమో, అలా అహంకారాన్ని త్రోసిపుచ్చాలి. అలాంటి అహంకారాన్ని దురభిప్రాయాన్ని త్రోసిపుచ్చి గురువు ఆజ్ఞ, అక్కడ గురువుగారి ఆజ్ఞ చెప్పారు వెళ్ళమని, అప్పుడు గురువు ఆజ్ఞను హృదయపూర్వకంగా అంగీకరించాలి అని చెప్పి బాబా చెప్పారు. మనకి ధర్మం తెలియనప్పుడు అది తెలిసిన సద్గురువు చేసినదే ధర్మము, వాడు చెప్పినదే ధర్మము. అక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలీదు ఏది ధర్మమో ఏది అధర్మమో మనకు తెలియదు. అక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న గీతా శ్లోకానికి అర్థం ఇదే. అప్పుడు ధర్మం అని మనం ఏదో అనుకుంటాం చూసారా, మనం ధర్మం అనుకుంటామే, దాన్ని వదిలేయాలి. అది వారు చెప్పిందే చెయ్యాలి. అప్పుడు మహనీయులు ఏది చెప్పారో, సద్గురువు ఏది చెప్పారో, ఏది ఆజ్ఞాపించారో ధర్మం అని దాన్నే చెయ్యాలి. అప్పుడు మనం ఇది ధర్మం కదా అని ఆలోచించకూడదు. ఆ ధర్మంలో ఎక్కడో లోటు ఉంది, చూసుకోవాలి దాన్ని. అది అందుకని అలాంటప్పుడు ధర్మం అన్న దాన్ని కూడా వదిలి, మనకు అనిపించిన ధర్మాన్ని వదిలి గురువు ఆజ్ఞని పాటించాలి. అప్పుడు అర్జునుడు మమకారంతో కళ్ళు మూసుకుపోయి యుద్ధం చేయమన్న కృష్ణుని ఆజ్ఞను అధర్మమని తలచడం గీత మొదటి అధ్యాయంలో చూడవచ్చు. ఇక్కడ అంటే ఇంకొక 5 నిమిషాలు మనం చెప్పేసుకుంటే ఈ అధ్యాయం అవుతుందండి. అట్లాగో స్టార్ట్ చేస్తే మళ్ళీ కొంచెం వదలడం ఎందుకని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, మనకి గీత మొదటి అధ్యాయంలో గీతలో అర్జునుడు ఏంటి నేను చంపడమా, అన్నీ వదిలేస్తాడు ఆయుధాలు, అబ్బో నేను చంపని, ఏంటి నా వల్ల యుద్ధమా, నేను యుద్ధం చేయడమా, నా వాళ్ళని చంపడమా, వాళ్ళు మరి ఇతని వాళ్ళే కదా, అయ్యయ్యో ఇంతమందిని నేను చంపాలా, నేను యుద్ధం చేయాలి, నేను చేయను అంటాడు. అందుకని ఇదంతా యుద్ధానికి వద్దు అనుకుంటాడు. ఏమనుకుంటాడు, కృష్ణుడు చెప్పింది అధర్మం అనుకున్నాడు. కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు, కృష్ణుడు చెప్పింది అధర్మం అనిపించింది గీత మొదటి అధ్యాయంలో. అర్జునుడు గురువు మన ఇష్టాన్ని మనకు ధర్మం అనిపించిన దాన్ని త్రోసిపుచ్చినప్పుడు ఆయన ధర్మచ్యుతుడు అయ్యాడని వ్యాఖ్యానించుకోవడం తప్పు. మనకి ఏదైతే మన ఇష్టాన్ని మనం ఏదో ఒక ఇష్టం పెట్టుకుంటాం, దాన్ని గురువు మనకి అది ధర్మం అనిపిస్తుంది. గురువు దాన్ని త్రోసిపుచ్చారనుకోండి, ఆయన ధర్మచ్యుతుడు అయ్యాడని వ్యాఖ్యానించుకోవడం తప్పు. ఆయన ధర్మాన్ని వదిలేశాడు, ధర్మం ప్రకారం ఆయన చేయలేదు అని చెప్పి వ్యాఖ్యానించుకోకూడదు, అది చాలా తప్పు అని చెప్తున్నారు. ఇక్కడ తల్లి అనుమతి లేకుండా, అక్కడ తెలుసు కదా అర్జునుడికి, మళ్ళీ ఆయన అంతా బోధించి అప్పుడు చెప్తారనమాట, ఎవరైనా నీవాడైనా నావాడైనా తప్పు చేస్తున్నప్పుడు క్షాత్రం వహించవలసినదే అని చెప్తారు. ఎవరైనా సరే తప్పు జరుగుతుంది, అక్కడ అధర్మం జరుగుతుంది, అధర్మం జరుగుతున్నప్పుడు నువ్వు యుద్ధం చేయవలసింది అని చెప్పి అప్పుడు చెప్తాడు ఆయన కృష్ణుడు. ధర్మం ఏమిటో అతనికి అలా అన్నప్పుడు మళ్ళీ విశ్వరూప సందర్శన ఏమిటో ఇదంతా తెలుసు కదా. అందుకని ఆయన చెప్పింది ధర్మం అని అప్పుడు అంగీకరించి మళ్ళీ యుద్ధానికి మొదలు పెడతాడు అనమాట. అలా తల్లి అనుమతి లేకుండా హరిబాబు రామేశ్వరానికి బయలుదేరడం ధర్మాన్ని విడిచి మోక్షాన్ని బాపుకుందామని భావించడమే. తల్లి అనుమతి ఉండదు హరిబాబు అని అతడు రామేశ్వరానికి బయలుదేరుతాడు. తల్లి అనుమతి లేదు, అయినా సరే అతను ఏం చేస్తున్నాడు, ధర్మాన్ని విడిచేసి మోక్షం కోసం వెళ్తున్నాడు. అక్కడ తల్లి అతనిని భక్తి వీడమన్నదా, తల్లేమి నువ్వు భక్తి వదిలేసే అని చెప్పి అనలేదు. అతనేమీ అభ్యంతరం పెట్టలేదు అతని భక్తికి. ఆమె కూడా సాయినే ప్రార్థించింది కదా, ఆవిడ బాబాని ప్రార్థించింది. దానిని అనుసరించి సాయి కూడా మోక్షప్రాప్తికి ధర్మాచరణ ప్రధానమని నిర్దేశం. నువ్వేదో రామేశ్వరం వెళ్ళిపోతే రాదు, ఇక్కడ నీ తల్లి ఉంది, తల్లి ఆవిడ నీ కోసం ప్రార్థిస్తుంది, చూడు ఆవిడని చూడు ముందు, ఆవిడేం నేను భక్తి వదలమనలేదు, రామేశ్వరం వద్దంది, చూసుకో అని చెప్తారు.
తల్లిని చూసుకో అని చెప్తారు. ఆవిడేం భక్తి, ఆవిడే బాబాని ప్రార్థిస్తుంది అక్కడ, బాబానే పూజిస్తుంది ఆవిడ. అతన్ని కూడా అతని భక్తికి ఏమీ ఆటంకం కూడా చెప్పలేదు. ఆవిడ అనుమతి లేదు వెళ్ళడానికి, అయినా సరే బయలుదేరుతున్నాడు. అది అంటే బాబా ఏం చెప్తారు, తల్లి రామేశ్వరం అంతా ఆవిడే పవిత్రమైన, నువ్వు ఇక్కడ ఉంటే చాలు, నువ్వు వెళ్ళినట్టే రామేశ్వరం. ఆవిడ కూడా అంత పవిత్రమైన ధర్మాన్ని ఇక్కడ అంటి పెట్టుకుని ఉంటే అని చెప్తారనమాట. అందుకని దాన్ని అనుసరించి సాయి కూడా మోక్షప్రాప్తికి ధర్మాచరణ ప్రధానమని నిర్దేశించారు. అంటే నీకు మోక్షం, తల్లిని వదిలేసి నువ్వు ఇక్కడ వెళ్ళిపోతే నీకు మోక్షం రాదు, ముందు ధర్మాచరణ ప్రధానం. నీకు మోక్షం లభించాలన్నా నువ్వు ధర్మాచరణ చేయవలసిందే అని చెప్పారు అక్కడ, అతనికి నిర్దేశించారు. తన స్థాయిని ఎరుగక సాయిని పరీక్షించదలిచిన హరికనోబా సాయిని పరీక్షించలేకపోగా తనకే దృష్టి శివుని మీద, చిత్తం చెప్పుల మీద అని నిరూపించుకున్నాడు. ఇది తెలుసు కదండి. హరికనోబా అని అతను వస్తాడు, వచ్చి బయట మసీదులో చెప్పులు పెడతాడు. అతను మంచి ఇది ఉందన్నమాట, కాస్త అహంకారం అది ఉంది, తల మీద ఈ తలపాక ఇవన్నీ పెట్టుకుని బాబా సన్నిధిలో కూడా తీయకుండా పెట్టుకుని ఉంటాడు. కానీ చెప్పులు బయట ఉంటాయి అతనివి, కొత్త చెప్పులు, దాని మీదే దృష్టి అతనికి. పోతాయి ఆ చెప్పులు, పోతే నా చెప్పులపై అతని దృష్టి అంతా ఆ చెప్పుల మీదే ఉంది. అంటే దృష్టి అతనికి దృష్టి శివుని మీద, చిత్తం చెప్పుల మీద అని చెప్పి నిరూపించుకున్నాడు. అతనికి అంతా మనసంతా చెప్పుల మీదే ఉంది. అప్పుడు బాబా ఒక కుర్రాడికి ఇచ్చి ఆ చెప్పులు ఎవరో అడిగి ఇవ్వు అని చెప్పి పంపిస్తారు. అది హరికా బేట జరీకా పేట అనేదో అడుగుతాడు ఆ పిల్లవాడు. వాళ్ళని చెప్పి ఎవరైతే వాళ్ళకి ఈ చెప్పులు ఇయ్యి అని చెప్తారనమాట, ఒక్కొక్క కుర్రవాడికి ఇచ్చి. అలాగా అతను బాబాని పరీక్షించదలచిన హరికనోబా సాయిని పరీక్షించాలనుకున్నాడు కానీ బాబాని పరీక్షించలేకపోయాడు. అతనికి మొత్తం అతని దృష్టి అంతా చెప్పుల మీద ఉంది అతనికి. అది అందుకని నిరూపించుకున్నాడట. మసీదులో బల్లి కూసిన సంఘటన, రైల్లో జానడి స్థలం అడిగిన జోషికి సాయి విభూతిని చేర్చడం, మహల్సాపతికి సాయి చెప్పిన రీతిన 2 పాములు కనిపించడం మొదలైన సంఘటన భవిష్యత్తు ఎంత స్వల్ప సంఘటనల స్థాయి వరకు కర్మసూత్రం చేత నిర్ణయించబడతాయో తెలుపుతుంది. ఇక్కడ ప్రతి చోట బాబా చెప్తారండి. బల్లి సంఘటన తెలుసు కదా. ఒకసారి బల్లి కూస్తుంటే ఒక అతని ఇది ఏమి శకునం బాబా అని, శకునం ఏముంది, తన చెల్లెలు వస్తుంది అహ్మదాబాద్ నుంచి, దాని చెల్లి వస్తుందని చెప్తారు. అవును, చెల్లి వస్తుందా, బల్లి చెల్లి రావడం ఏమిటి అనుకుంటారు. అయిపోతుంది, అది ఆనందంగా కూస్తుంది, అది చెల్లి వస్తుందట అని చెప్తారు. చెప్పేసరికి అదేమిటా అనుకుంటాడు. ఇంతట్లో అక్కడ నుంచి ఒక అతను వస్తాడు, అహ్మదాబాద్ ఏదో ఉంది, అక్కడి నుంచి ఒక అతను వస్తాడు. వచ్చి అది గుర్రాలకి మేత పెడతారు కదా, అది సంచి ఇట్లా దులిపేసరికి దాంట్లో నుంచి ఒక బల్లి పడి ఆ బల్లి వెళ్ళి ఈ బల్లి పక్కన గోడ మీద చేరుతుంది. ఆ రెండో ఆనందంతో తిరుగుతూ ఉంటాయి. అది చూపిస్తారు బాబా సైగ చేసేది కదా, దాని చెల్లొచ్చింది. అసలు ఎట్లా జరిగి ఉంటుందండి ఆ బల్లి కూసేయడం ఏంటి? అతను భక్తుడు అడిగాడు, బాబా చెప్పడం దాని చెల్లి వస్తుందని చెప్పడం నిజంగానే అంటే ఇంత జరగాలి కదా. అది ఆ ఊరు నుంచి వాళ్ళు రావాలి, అది ఇట్లా దులపాలి, ఆ బల్లి వచ్చి అక్కడ చేరాలి, ఎంత జరగాలి చూడండి. చిన్న విషయం అది చూస్తే మనకి చూడండి అసలు ఎంతలా ఉంటుందో. అందుకని ఈ సంఘటనలు భవిష్యత్తు ఎంత స్వల్ప సంఘటనల స్థాయి వరకు కర్మసూత్రం చేత నిర్మించబడతాయి. ఆ చిన్న విషయం, ఆ చెల్లి రావడం అన్నది ఒక చిన్న విషయం, బల్లికి చెల్లి చిన్న విషయం కదా, కానీ అది కూడా కర్మసూత్రం మీద ఆధారపడి ఎక్కడో ఉంది. ఆ బల్లి ఈ బల్లి దగ్గరికి రావాలి, అది అక్కడి నుంచి ఎవడెక్కడికి వస్తాడో వాడి సంచిలో ఆ బల్లి ఉండాలి. అంటే కర్మసూత్రం చూడండి ఎంతలాగా, ఆ 2 బల్లులు, అక్క చెడులు బల్లులు 2 కలుసుకోవాలంటే ఎంతలా జరిగిందో చూడండి. అక్కడ కూడా కర్మసూత్రం, ఎంత చిన్న స్థాయిలో కూడా కర్మసూత్రం. అదంతా బాబాకి తెలియడం అంటే ప్రతిదీ ఆయనకి తెలుసు అన్నమాట. ఎంత చిన్న విషయం అది బల్లి, అది చూడండి. అందుకే అలాంటివి కూడా మాస్టర్ గారు దాంట్లో పొందుపరిచారు మనకి. ఆ స్వల్పమైన విషయాల నుంచి మన జన్మలు అన్నీ ఆయనకి తెలుసు మొత్తం. ఎందుకంటే ఆయన కానిది ఏదీ లేదు కాబట్టి.
అలాగే రైల్లో జానెడు స్థలం అడిగిన జోషికి సాయి విభూతి జోషి అనే అతనికి అది ఒక అతనుకి బాబా విభూతి ఇస్తారు. ఎవరైతే అక్కడ ట్రైన్లో వచ్చేటప్పుడు నీకు పక్కన కూర్చొని జానెడు స్థలం ఇవ్వండి అని అడుగుతాడో అతనికి విభూతి ఇయ్యని చెప్తారు. బాబా చెప్పిస్తారు. సరే అతను ట్రైన్లో కూర్చుంటే ఒక అతను వచ్చి నాకు కొంచెం గబగబా వస్తాడు, వచ్చి నాకు జానెడు స్థలం ఇవ్వండి అని అడుగుతాడు. సరే అని ఇచ్చిన తర్వాత ఇదిగో బాబా విభూతి అని ఇస్తాడు. అవునా, బాబానే నాకు ఇచ్చాను, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను షిరిడి రావాలని, కానీ నేను బాబాని దర్శించలేకపోయాను, రాలేకపోయాను, బాబానే నాకు పంపాలనుకున్నా, పంపించారు అంటాడు. చూడండి ఇక్కడ కూడా అతను అనుకోవడం, ట్రైన్ ఎక్కడం, అదే ట్రైన్ ఇతను జోషి ఎక్కడం, జోషి కాదు అదే ట్రైన్ ఇతను ఈ భక్తుడు ఎక్కడం, బాబా విభూతి ఇవ్వడం, అతనికి అందించడం, పైగా బాబా చెప్పారు కూడా జానెడు స్థలం ఏమని ఒక అతను అడుగుతాడు అతనికి అని చెప్పారు. అదంతా బాబాకు తెలుసు, ఎంత కర్మసూత్రం ఎంతలా నడుస్తుందో అని. అతను ఎప్పటి నుంచో రావాలనుకుంటాడు బాబా దగ్గర, అనుకుని బాబా నేను రాలేకపోతున్నాను, మీరే నాకు పంపించండి అనుకుంటాడు. అది అలాగే ఒకసారి మహల్సాపత్ చెప్తారు, 2 పావులు అక్కడ ఉంటాయి, జాగ్రత్త అని చెప్తారు. కనిపిస్తాయి అవి, కానీ అవి ఏం చేయవు మహల్సాపత్ని. ఇవన్నీ భవిష్యత్తు ఎంత స్వల్పమైన సంఘటనల స్థాయి వరకు కర్మసూత్రం చేత నిర్ణయించబడతాయో తెలుపుతాయి. వీటి ద్వారా సాయి బోధించదలిచినది భవిష్యత్తును గురించి అతిగా చింతించడం, కర్మసూత్రాన్ని విస్మరించడం అవివేకమని. దీని ద్వారా బాబా ఏం చెప్తున్నారు, బోధిస్తుంది ఏంటి, భవిష్యత్తు గురించి అతిగా చింతించద్దు, జరగాలో జరుగుతుంది కర్మసూత్రాన్ని అనుసరించి. భవిష్యత్తు గురించి ఊరికే మనం చింతపడిపోతూ ఉంటాం చూసారు, అది పనికిరాదు. కర్మసూత్రం ఒకటి ఉంటుంది, దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది అని చెప్పి నువ్వు ఏదో పెద్ద చేసేసేది ఏమీ లేదు ఇక్కడ అని. దాని గురించి చింతించడం కర్మసూత్రాన్ని విస్మరించడం అవుతుంది. దాని గురించి బాధపడడం ఎందుకు, కర్మసూత్రంలో జరగాలని ఉంటే జరుగుతుంది, లేదంటే లేదు. దాని గురించి నువ్వు బాధపడడం అనేది అర్థం లేదు. కర్మసూత్రాన్ని విస్మరిస్తున్నావు నువ్వు, కర్మసూత్రం ప్రకారం జరుగుతుంది అని బాబా చెప్పారు. అలా బాధపడము, ఆ కర్మసూత్రాన్ని విస్మరించడం కూడా అవివేకం అని చెప్పారు. అవివేకం వలన మనకి అలా బాధ వస్తూ ఉంటుంది, చింతిస్తూ ఉంటాం భవిష్యత్తు గురించి, ఏం జరుగుతుందో, ఏం కర్మను బట్టి జరుగుతుంది, అది ఎటు జరుగుతుంది, జరిగేది జరక్క మానదు. ఎందుకు మనం బాధపడితే ఏమైనా మారిపోతుందా, అది గుర్తుపెట్టుకోవాల్సింది. మనం బాధపడితే ఏమైనా భవిష్యత్తు మారుతుందా, మార్పు వస్తుందా, లేకపోతే పాడవడం కానీ లేకపోతే బాగుపడడం కానీ మన బాధ ద్వారా జరుగుతుందా? అందుకే భవిష్యత్తు గురించి చింతపడద్దు అని చెప్తున్నారు. కర్మసూత్రం ప్రకారం ఎప్పుడే జరగాలో జరుగుతూ ఉంటాయి అంతే, దాని గురించి చింతించద్దు. ఆ సూత్రం ఒకటి ఎటు నడుపుతుంది, మనం ఏం బాధపడినా ఏం చేసినా దాని ప్రకారం అది నడుస్తుంది. అది చెప్పారు బాబా. దాని గురించి ఆ సూత్రాన్ని విస్మరిస్తే అవివేకం అని చెప్పారు. అంటే ఆశ వ్యామోహాలకు చిహ్నం. అది ఏమవుతుందంటే మనకు ఆశకి వ్యామోహానికి చిహ్నం. గురువు పైన దైవం పైన విశ్వాసం బలహీనమైనట్లు గుర్తు. అలా ఊరికే చింతపడుతున్నాం అనుకోండి భవిష్యత్తు గురించి, అది గురువు పట్ల దైవం పట్ల మన విశ్వాసం బలహీనంగా ఉంది అనడానికి గుర్తు. అది వర్తమానంలోని కర్తవ్యం పట్ల కూడా ద్వంద్వభావం వహించేలా చేస్తుంది. అది ఇప్పుడు మనం చేయవలసిన పనిలో కూడా మనకి స్థిరత్వం ఉండనివ్వదు. ఆ భవిష్యత్తు గురించి చింత ఏమవుతుందంటే ఇప్పుడు వర్తమానంలో కూడా చేయవలసిన చెయ్యం, మన ద్వంద్వభావాలు వస్తూ ఉంటాయి. అమ్మో ఇలాగా అలాగే ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చి చేయవలసిన పని కూడా చెయ్యం వర్తమానంలో. భవిష్యత్తుకు మనమే విఘాతం తెచ్చుకునే వాళ్ళం అవుతాం. అది చింతించడం వల్ల భవిష్యత్తు కూడా, ఆ వర్తమానం కూడా పాడవుతుంది మనకి. అది అంటే గురువు పైన దైవం పైన మనకి విశ్వాసం బలహీనంగా ఉన్నట్లు అనమాట. ఎప్పుడైతే భవిష్యత్తు గురించి మనం భయపడుతున్నామో అప్పుడు సద్గురువు పట్ల దైవం పట్ల మన విశ్వాసం బలహీనంగా ఉంది అని చెప్పి దాని అర్థం అంట. అది మాస్టర్ గారు చెప్పారు. ఇక్కడికి అధ్యాయం పూర్తయిందండి. నెక్స్ట్ మనం చెప్పుకునేది కథా ప్రబోధము అని చెప్పుకుంటున్నాం. లీల అయిపోయింది, వాక్యోపదేశం అయ్యింది బాబా వాక్యాలతో, ఏం చెప్పారు ఆయన మాటలతోటి అది అయ్యింది. తర్వాత లీలలతోటి ఏం చెప్పారు అనేది చెప్పుకున్నా. ఇప్పుడు కథ, బాబా కథలు చెప్తూ ఉండేవాళ్ళు. కొన్ని కథలు అంటే ఆయన చెప్పేవి కొన్ని మర్చిపోతూ ఉండేవారట జనాలు. అలాగా కొన్ని కథలు ఉన్నాయి. ఆ కథలు దాని ద్వారా ఏం చెప్పాలనుకో కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇది నేను 1-2 సార్లు చదివినప్పుడు కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఈసారి మళ్ళీ మనం చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను పూర్తిగా దాన్ని ఏదో చెప్పేస్తానని అన్నో, నేను ఎక్కడైనా చెప్పలేకపోయినా నాకు తెలియక నేను దాన్ని చెప్పట్లేదు అనమాట. అనుకోండి, నేను చాలా ట్రై చేశాను, నాకు కొన్ని అర్థం కాలేదు వీటిల్లో, కథల్లో చాలా
కష్టంగా ఉంది ఆ చాప్టర్. అందుకని ప్రయత్నం చేద్దాం మనం చదువుకొని. ఈసారి ఏమన్నా కాస్త మైండ్ పనిచేస్తుందేమో ట్రై చేద్దాం. అది కథా ప్రబోధం అనేది మనం తర్వాత మొదలు పెడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.